మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు పొత్తూరి బాలకేశవులు, జ్యోతిష మామణి, చీరాల. 2024 2025 క్రోధినామ సంవత్సరాన్ని మనం గోచార ఫలితాన్ని కానీ మనం దృష్టిలో తీసుకున్నట్టయితే కోణస్థావరమైన సింహాన్ని మనం అంటే సింహరాశిని మనం పరిగణలో తీసుకున్నట్టయితే సింహరాశికి అధిపతి అయిన రవిని కూడా దీంట్లో చేర్చవలసిన అవసరం ఉన్నది. కారణం ఏంటంటే ముఖ్యంగా గ్రహ ఫలితాలన్నీ కూడా రవిని ఆధారం చేసుకొని నడుస్తాయి. అట్లానే సంవత్సరం మొత్తం మీద 12 అతి ముఖ్యమైన రోజుల్లో 12 రవి సంక్రమణ ముహూర్తాలు, రవి సంక్రమణ కాలాలు. ఈ సింహరాశికి సంబంధించి మఖా నక్షత్రం 1 2 3 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1 2 3 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదంతో ఈ సింహరాశి అని మనం చెప్పొచ్చు. ఈ సింహరాశి వారికి ఆదాయం 2 అని, వ్యయము 14 అని, రాజపూజిత అవమానాలు 2గా చెప్పి రాజపూజిత అవమానాలు సమానంగా ఉన్నాయి కనుక ఆచితూచి అడుగు వేసి ఆచితూచి మాట్లాడుతూ జాగ్రత్తగా జీవనం సాగిస్తే ఎటువంటి పరిహారాలు అవసరం లేకుండానే పోతుంది. కారణం ఏంటంటే ఈ నక్షత్రానికి మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు, ఉబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు, ఈ 2 కూడా పెద్ద ఇబ్బంది లేవు. అట్లానే ఉత్తరా నక్షత్రానికి అధిపతి రవి కావటం వల్ల చిన్న చిన్న పరిహారాలతోటి మనం జీవనం సాగించే వాటితోనే చిన్న చిన్న పరిహారాలతోనే మనకి మంచి పరిహారం దొరుకుతుందని చెప్పచ్చు. అట్లానే ఈ రాశి వారికి గురువు 9లో సంచరిస్తున్న దాన్ని భాగ్యస్థావరం అంటారు, రజితమూర్తిగా అంటారు. ఈ మే 1వ తారీఖు వరకు కూడా గురువు రజితమూర్తి అవుతాడు కనుక ఇప్పటి వరకు అనుభవిస్తున్న విషమ సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అవి బయటికి తీరిపోయి పరిహారం జరిగి తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే సమస్యల నుంచి జాతకుడు బయటపడతాడు అని చెప్పొచ్చు. తదుపరి 10వ క్షేత్రమైన వృషభంలో సంచరిస్తాడు సంవత్సర కాలం పాటు. అప్పుడు గురువు సువర్ణమూర్తి కావడం వల్ల గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశమున్నో, జాతకునికి శుభ ఫలితాలు వచ్చే అవకాశమున్నో, తదుపరి వాళ్ళ కోరికలు ఎటువంటి కోరికలైతే ఉన్నాయో అటువంటి కోరికలన్నీ తీరే అవకాశం కూడా ఈ సువర్ణమూర్తి అయిన గురువు ఇస్తాడు. అంటే సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశము, వివాహం కాని వారికి వివాహం కలిగే అవకాశము చాలా ఉంటుంది కనుక గురు స్తోత్ర పారాయణ చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. అధిక శుభ ఫలితాలు ఇస్తాడని చెప్పుకోవచ్చు. శని మహానుభావుని చూసుకున్నట్టయితే సింహరాశి వారికి 7వ స్థానంలో సంచరిస్తున్న శని మహానుభావుడు లోహమూర్తి కావడం వల్ల కుటుంబ సౌఖ్యాలను తగ్గిస్తాడని, కుటుంబ సౌఖ్యం వల్ల కొంచెం సమస్యలు ఉంటాయని, కుటుంబంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. కనుక ప్రతి శనివారం శని మహానుభావుడికి తగిన పరిహారం చేసుకోవటం ఉత్తమం. రాహు వల్ల ఈ రాహు 8వ స్థావరంలో సంచరిస్తున్నందువల్ల ఆయన లోహమూర్తి అవుతాడని, ఈ లోహమూర్తి చక్కగా సుఖ సంతోషాలను ఇస్తాడని, కానీ అనారోగ్యం ఉంటుందని కూడా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక కేతువుని చూసుకునేటట్లయితే ఈ కేతు ప్రభావం వల్ల ఆర్థికపరమైన సమస్యలు, మాటకు విలువ తగ్గే అవకాశం ఉంటుంది కనుక గౌరీదేవి పూజలు చేసుకుంటూ నారాయణ కవచం చదివితే ఎక్కువ శుభఫలితాలు వస్తాయి. జై శ్రీరామ్. శ్రీ క్రోధనామ సంవత్సర గోచార గ్రహ ఫలితాలను 12 రాశులను విడివిడిగా విపులముగా తెలియజేయడం జరిగింది. ఇందు ఎటువంటి సంశయమున్నను లేదు, మీ వ్యక్తిగత గ్రహ ఫలితాలను తెలుసుకోదలుచుకున్న సుమన్ టీవీ ప్రేక్షకులకు ఉచితముగా ఈ గ్రహ ఫలితాల యొక్క ఫలితాలను మీకు విపులముగా తెలియజేయడం జరుగుతుంది. ఇది సుమన్ టీవీ వారి ప్రత్యేకమైన కానుకనే మనం చెప్పుకోవచ్చు. ఈ జాతకుల యొక్క సందేహాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబరు మీకు కింద స్క్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు తెలియచేసిన వేళ మీ సందేహాలను నివృత్తి చేయడానికి వీలున్నంత త్వరగా తెలియజేయడం జరుగుతుంది.